యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. దేవుని సేవ కొరకని ప్రత్యేకించుకునే ఎవరైనా సరే తిరిగి వెనకతట్టు చూడకూడదు. కష్టమైన నష్టమైన మరి ఆర్థికంగా ఇబ్బంది పడ్డా కూడా మరి వెనకతట్టు చూడకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నాగట మీద చేపెట్టి వెనకతట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు అని దేవుని యొక్క మాట వాక్యం ఉంటుంది. జ్ఞాపం చేసుకోండి. అలా చేస్తే కనుక వెనకతట్టు చూడటం అంటే కొంతమంది రాజకీయాలకి, కొంతమంది వ్యాపార నిమిత్తము, ఈ విధంగా రకరకాలుగా డైవర్ట్ అయిపోవటం అది దేవుని చిత్తం కాదు, దేవునికి ఇష్టమైనది కాదు. ఎందుకంటే మరి సొదొమ గుమొర్రాలో మరి అక్కడ దేవుని ఉగ్రత వచ్చినప్పుడు మరి దేవుడు లోతుని మరి కుటుంబాన్ని తీసుకొస్తున్నప్పుడు లోతు భార్య వెనక తట్టు చూచింది, ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ చిహ్నం ఎప్పటికి కూడా ఉన్నది. జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క శాపం ఉంటుంది. ఎవరైనా సరే దేవుని సేవ అంటే దేవుని సేవలోనే ఉండాలి, లేదంటే బయట వేరే రకంగా ఏదైనా పని చేసుకుని బతకాలి. అయితే దేవుని సేవకు మరి పిలిచినప్పుడు దేవుని మోసం చేసినట్టు అవుతుంది. కాబట్టి దేవుని శాపం వారి మీద ఉంటుంది. దేవుడు పిలిచినప్పుడు దేవుని సేవకే లోబడి ఉండాలి. అది నష్టమైన కష్టమైన వెనక తట్టు తిరిగితే కనుక మరి లోతు భార్యకి ఏమి జరిగిందో అంటే అటువంటి శాపం అనేది మరి భయంకరమైన శాపం వాళ్ళ మీదకి వస్తుంది. వారి మీద కానీ కుటుంబం మీద కానీ సంపూర్ణమైనటువంటి శాపం వచ్చేస్తుంది. ఈ మరి ప్రతి ఒక్క విషయం జ్ఞాపకం చేసుకుని దేవుని సేవ అంటే మరి ఆటతో పాటుతో కూడింది కాదు. ఇది ఎందుకంటే చాలా మరి గంభీరమైన విషయం, చాలా సీరియస్ మ్యాటర్. ఇది చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని సేవతో ఎవరు కూడా చెలగడమడవద్దు. చేత కాకపోతే నాకు చేత కాదు ప్రభువా, నేను ఏం చేయమంటావు అంటే దేవుడే చెప్తాడు ఏం చేయాలో, అది చేస్తూ ఉంటే సరిపోతుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.